కుమార్తెకైతే ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఆమె విషయంలో చర్య తీసుకోవాలంటే ఇంకా సమయం కావాలి. ఎందుకు తప్పకుండా ఎవరికైనా ఇదే అడుగుతున్నారు తెలంగాణ సమాజం. మీతో పోరాటం చేసిన చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు ఇదే అడుగుతున్నారు. నేను ఇంతకుముందు కూడా అదే క్వశ్చన్, ఒక రవీంద్ర నాయక్ విషయంలో, నరేంద్ర విషయంలో, విజయశాంతి విషయంలో, ఈటల రాజేందర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఎందుకు కవిత మీద తీసుకోలేకపోతారు? మీకు ఆ దమ్ము ధైర్యం లేదని అడుగుతున్నారు. నేను ఏమంటున్నా, మీలాంటి నేతలు ఎందుకు కేసీఆర్ లేదంటున్నారు? పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, పార్టీ నాయకత్వం పైన విశ్వాసం లేదు అని ప్రకటించినప్పుడు తప్పకుండా చర్యలు ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఇంకేం మాట్లాడలేదంటారు. మీరు పార్టీ కాదా? మీ ప్రశ్న మీరు వ్యక్తిగతంగానే కవిత గారు మిమ్మల్ని వ్యక్తిగతంగానే అన్నారు తప్ప పార్టీ పరంగా కాదు. మీరు పార్టీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత. మిమ్మల్ని అంటే మాత్రం అది పార్టీకి వ్యతిరేకం కాదని మీరు అంగీకరిస్తున్నారా? నేను చాలా చిన్నగా తీసుకుంటున్నా ఆ విషయాల్ని. చిన్నగా ఎందుకు తీసుకుంటున్నారు? చిన్నగా తీసుకుంటే మీరు ఇంత సీరియస్గా రియాక్ట్ కారు కదా. ఇవాళ ట్వీట్ చేశారు, మీడియా మిత్రులతో మాట్లాడారు. చిన్న విషయం తీసుకుంటే అసలు మీరు ట్వీట్ చేయొద్దు, మీడియా మిత్రులతో మాట్లాడారు. సీరియస్గానే తీసుకున్నారు. మీరు ఎక్కడ నేను ఎంతవరకు స్పందించాలి అంత స్పందించిన. అదే ఎంతవరకు ఏం స్పందన అంటే ఒక్కసారి చెప్పండి మళ్ళీ. ఎంతవరకు స్పందిస్తారు? సింపుల్. నా గురించి వారు మాట్లాడిన భాష ఏదైతే కేసీఆర్ శత్రువులు వాడుతున్న భాషను ఏదో వాడి మళ్ళీ ఒక్కసారి వల్ల వేసే ప్రయత్నం చేసిందో దానికి నా సానుభూతిని ప్రకటిస్తున్నాను. జగదీష్ రెడ్డి గారు, మీ ఉద్యమ చరిత్ర గురించి, ఉద్యమ ప్రస్థానం గురించి ఆమెకి తెలియకపోవచ్చు, లేదా ఈ రెండవ తరానికి కూడా తెలియకపోవచ్చు. మీ ఉద్యమ ప్రస్థానాన్ని ఏం విస్మరించింది ఆమె చెప్పండి ఒకసారి. ఆమెకు తెలిసింది అంతే కాబట్టి దానికి నా జోహర్లు అని చెప్పిన ఆ జ్ఞానానికి. నేను 2006లో ఉద్యమానికి రాలే, పార్టీ పెట్టడానికి ఫౌండర్ మెంబర్ నేను. అది ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. పైగా ఇంకోటి ఏమంటానంటే, నాకు ఇష్టం ఉండదు నేను నా చరిత్రను చెప్పుకోవడం అనేది. నాకు ఇష్టం ఉండదు. నేనేందో, నా చరిత్ర ఏందో నల్గొండ జిల్లా ప్రజలకు తెలుసు, తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలుసు. ఉద్యమం కొరకు నేను ఎట్లా జైలు పోయినో తెలుసు, ఎన్ని సంవత్సరాలు ఇల్లు వదిలిపెట్టి పనిచేసినో తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో బహుశా తనకు తెలియకపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. నల్గొండ జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోవడానికి జగదీష్ రెడ్డి కారణం అనే భాషలో చెప్పారా? నేను అది కూడా చెప్పినా కదా. ఓకే, నాకేం అభ్యంతరం లేదు ఆ బాధ్యత తీసుకోవడానికి. 25 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నిర్మాణం, నల్గొండ జిల్లాలో జరిగిన నిర్మాణంలో నేను భాగస్వామిని. నేను మాత్రమే కారణమని నేను ఎప్పుడు గొప్పలు చెప్పలే. జరిగిన ఉద్యమ విజయాలలో, అపజయాలలో కూడా నేను భాగస్వామిని. జరిగిన అన్ని ఎన్నికలలో గెలుపోవటంలలో కూడా నేను భాగస్వామిని. నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో ఒక పార్టీ 11 సీట్లు గెలవడం, 12 సీట్లు ఒకే పార్టీ కలిగి ఉండడం అనేది మొట్టమొదటిసారిగా చరిత్ర రికార్డు సృష్టించింది టీఆర్ఎస్ పార్టీ. అందులో కూడా నేను భాగస్వామిని. తప్పకుండా ఇప్పుడు అవడంలో కూడా భాగస్వామిని, అందులో డౌట్